చేసుకుంది. ఇక ఏ సమస్య లేదు. తెల్లవారితే తన వారు వస్తారు అని పుట్టిన బిడ్డను గుడ్డలతో తూడ్చి వడిలో పడుకోబెట్టుకుంది. కానీ ఇంతలో ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దం వినగానే ఆమె పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అదే పులి గాండ్రింపు. అయినా ఆ పులి తన వద్దకు రాలేదు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంటి మధ్యలో కూర్చొని ఉంది. కానీ తను ప్రసవించినప్పుడు జరిగిన రక్తస్రావం వల్ల రక్తపు వాసనను పసిగట్టిన ఒక పెద్ద పులి ఆ ఇంటి వైపు వచ్చింది. ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ గాండ్రించడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి చెవులు పగిలిపోతున్నా ఇంట్లో కదలకుండా కూర్చొని ఉంది. ఇంతలో పుట్టిన బిడ్డ ఏడవడం ప్రారంభించింది. ఆ శబ్దం భరించలేక గుక్కపట్టి ఏడుస్తుంది. బయట ఉన్న పెద్ద పులి రక్తపు వాసనకు పసికందు ఏడుపుకు రెచ్చిపోయింది. ఎలాగైనా లోపలికి వెళ్ళాలి అని ఆ పులి గుమ్మం ముందు గుంట తవ్వడం ప్రారంభించింది. గుమ్మం ముందు గుంట తీసి లోపలికి రావాలి అన్నది పెద్ద పులి ప్లాన్. ఆ గుంట తవ్వుతుంది. లోపలి వైపు ఉన్న తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. తను తన బిడ్డ పులికి ఆహారం కావాల్సిందేనా అని ఏడుస్తుంది. కానీ దీపం వెలుతురులో తన బిడ్డ